ఆదిలాబాద్ అంటే అడవులకు పేరు పోయింది. నిర్మల్ కొయ్య బొమ్మలు, పోచంపల్లి పట్టు చీరలకు ఫేమస్. ములుగు పోతే రామప్ప గుడి, బొగతా జలపాతం. సిరిసిల్లాల ఏమలాడ రాజన్న, వరంగల్ భద్రకాళమ్మ, వేయి స్తంభాల గుడి, వికారాబాద్ అనంతగిరి అడవులు. ఇట్లా ఒక్కో జిల్లాకు ఒక్కోటి ఫేమస్. మరి హైదరాబాద్ అంటే తిండికి బిర్యానీ, చూడాల్సినవి బొచ్చెడున్నాయి. అందులో ఫస్ట్ చూడాల్సినవి అందరు కాయిస్ చేసేటి గివ్వే. ఫస్ట్ అయితే మన చార్మినార్ కు సలాం కొట్టుర్రి, గోల్కొండ కోటకు జై కొట్టుర్రి. రైట్, ఇక ముచ్చట ఏందంటే దేశంలో తప్పకుండా చూడాల్సిన 10 పాత కట్టడాల ఈ రెండున్నాయి. మళ్ళా గోల్కొండ కోటకు 6వ ర్యాంకు, చార్మినార్ కు 9వ ర్యాంకు. వెనకటి గుళ్ళు కోటల మంచి చెడ్డ అరుచుకునే ఆర్కియాలజీ సంఘమే చెప్పింది ఈ ముచ్చట. ఏడాదిలా 60 లక్షల మంది టూరిస్టులతోటి ఆగ్రాలున్న తాజ్ మహల్ ఫస్ట్ ర్యాంకులుంటే, కోనార్కు సూర్య దేవాలయం, ఢిల్లీ కుతుబ్ మినార్, ఎర్రకోట, ఔరంగాబాద్ ఎల్లోరా గుహాల తర్వాత మనమే. గోల్కొండ కోటకు నిరుడు 16 లక్షల మంది వస్తే చార్మినార్ 13 లక్షల మంది చూసిండ్రట. 400 ఏండ్ల కింద కట్టిన చార్మినార్ భాగ్యనగరానికే షాన్. 60 అడుగుల ఎత్తుల 4 దిక్కుల 4 మినార్లు. టికెట్ తీసుకొని లోపట మెట్లెక్కి మీదికి పోతే చుట్టూ హైదరాబాద్ అందాలు చూడొచ్చు. మంచి మంచి సెల్ఫీలు, ఫోటోలు గుంజొచ్చు. చుట్టుముట్టు 100 దుక్నాలు, ఫుట్పాత్ దందాలు. మెచ్చినవి కొనొచ్చు, నచ్చినవి తినొచ్చు. నైట్ షాపింగ్ మస్తుంటది. బయటి దేశాలకెళ్లి బగ్గొస్తారు. అటు గోల్కొండ కోటకు పోతే పొద్దాక పురుసత్తు. జగదాంబిక దర్శనం చేసుకుని కోట బురుజులు, మ్యూజియం, రామదాసు జైలు, రాజమందిరాలు చూడొచ్చు. రాత్రిపూట లేజర్ లైటింగ్ షోకు ఫిదా అయితం. సినిమా షూటింగ్లు గిన నడుస్తాయి. ఇవే కాదు, తెలంగాణలా చూడాల్సిన బొచ్చెడున్నాయి గాని హైదరాబాద్ వచ్చిన వాళ్ళంతా తప్పకుండా చూస్తున్నాయి ఈ రెండే ఉన్నట్టున్నాయి. టూరిజం మీదనే 18,000 కోట్ల ఆమ్దాన్ వస్తుందంటే చూడుర్రిగా.